దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ దామ్ చెట్టు వారి పరిశుద్ధ వివాహమునకు విచ్చేసినటువంటి బంధుమిత్రులకు, అలాగే ఇరువర్గ రెండు కుటుంబాలకి ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే వివాహం చేసుకున్నటువంటి రాజస్పాల్, అలాగే పుష్పలీల వారికి నా దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళు అనుకుంటున్నారు, ఈయన ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఎప్పుడు చేస్తారు, ఇలా కూర్చోబెట్టి ఇలాగ మాట్లాడుకుంటూ పోతారుగా వాళ్ళు అని చాలా సీరియస్గా ఉన్నారు. తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. చాలా సంతోషం. మరి దైవజనులు జకరయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు. వాళ్ళ పెద్ద కుమారుడు యోహాన్ గారు, మేరీ దంపతులకి పుట్టినటువంటి పెద్ద కుమారుడు, జ్యేష్ఠుడు. ఈ కుటుంబంతో నాకు చాలా కాలంగా పరిచయం ఉంది. మరి రాజస్పాలు 5వ తరగతి నుంచి కూడా నాకు తెలుసు. 5వ తరగతి కంటే తెలుసు కదా, ఇంకా ముందు నుంచి తెలుసు. నాకు చాలా భక్తి కలిగి చాలా క్రమంలో చక్కగా దేవునిలో ఎదిగినటువంటి బిడ్డ. నేను ఈ రోజు నుంచి చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఆయన యొక్క వివాహం చేయడానికి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెళ్ళి అంటే చాలా చందడి. మీరు ఎవరు చందడి వాళ్ళే ఉన్నారు. నాకు ఒక అలవాటు ఉందండి, నాకు సహకరించాలని మనం చేస్తూ ఉన్నాను. ఎవరైనా మీరు అటు ఇటు తిరిగారనుకోండి, నాకు తలపోటు వస్తుంది. అయ్యా గుర్తుపెట్టుకోండి, నాకు హెడ్ఏక్ తెచ్చి పెట్టారనుకోండి చాలా ఇబ్బంది అవుద్ది. అందుకని ఎవరు తిరగకండి. అయ్యా ఇది కొంచెం ఇలా క్రాస్గా పెడితే బాగుంటుంది అంటారా? చూడండి, నాకు వీళ్ళు చూడడానికి మీకు ఓకే. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు దాకా దైవజనులు చాలా సంగతులు వారు చెప్పారు. మా పెద్ద కుమారుడు ఆనంద్ కుమార్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ డైరెక్టర్గా ఉంటున్నారు. అయినా మరి వారు కూడా చాలా చక్కటి సంగతులు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ రతన్ రాజ్ గారికి ప్రత్యేకమైన వందనాలు. వివాహ కార్యక్రమాన్ని చక్కగా నడిపిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా పెళ్లి కుమార్తెని, పెళ్లి కుమారుని దీవించడానికి వచ్చి చక్కగా తిలకిస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు. ఒకసారి మనం అందరం కలిసి ప్రభువుకి స్తోత్రాలు చెబుదామా? అదేంటండి అంత సల్లగా చెప్పారు? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది ప్రియులారా. మరి వివాహం చేసే ముందు మరి పెళ్లి పాస్టర్ గారిగా నేను వీళ్ళకి ఒక 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. పెళ్ళి అనగా ఒక కుటుంబం, ఒక ఇల్లు కట్టడం. పెళ్ళి అనగా ఒక కుటుంబము కట్టడం, ఒక ఇల్లు కట్టాలి అంటే దానికి 4 పిల్లర్స్ ఉండాలి. అది బలంగా ఉండాలి అని అంటే దాని మీద ఉన్న కలర్ కాదు, చుట్టూ ఉన్న గోడలు కాదు, ఫౌండేషన్ నుంచి ఒక 4 పిల్లర్లు ఉండగలిగితేనే దాన్ని ఇల్లుగా కట్టబడుతుంది. ఈ కుటుంబం జీవితంలో 4 పిల్లర్లు చాలా అవసరమైనవి. ఇప్పుడు ఇదే ఏ కళ్యాణ మండపం? ఇది అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపం యానం. నిజంగా అటు ముమ్మడి వారంలో కొండకుదురు లంక నుంచి అక్కడ చేసుకోకుండా ఇక్కడ చేయటం అనేది ఇదొక దేవుని సంకల్పమేమో అనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సరే, జాగ్రత్తగా వినాలి. పెళ్ళైన వారు వినాలి, పెళ్ళి అవ్వలసిన వారు ఇప్పుడు వినాలి. ఇప్పుడు మీరు కట్టబడుతున్న ఇల్లు ఇప్పుడు కడతాం. అర్థమైందా? పుష్పలీల, నీకు కొన్ని బాధ్యతలు, నువ్వు చేయవలసిన కొన్ని బాధ్యతలు ఉన్నాయి. రాజస్పాల్, నువ్వు కూడా కొన్ని చేయవలసిన
బాధ్యతలు ఉన్నాయి. మీరు ఇరువురు కలిపి అవి నిర్వర్తిస్తేనే మీ ఇల్లు కట్టబడుతుంది, అద్భుతంగా ఉంటుంది. జాగ్రత్తగా గమనించాలి. ఇంటికి 4 పిల్లర్లు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ 4 పిల్లర్ల మీదే ఆ ఇల్లు కట్టబడుతుంది. అందులో మొట్టమొదటి పిల్లర్ ఏంటి అంటే ప్రేమ. చెప్పండి. దైవజనులు చాలామంది చెప్పారు, ఏముండాలి? ప్రేమ. ఈ ప్రేమ మిమ్మల్ని కడుతుంది. ఏం చేస్తుంది? మిమ్మల్ని కట్టుతుంది. చూడు, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలో ఒక మాట ఉంటుంది. పుష్పలీల తన ఇంటి నుండి దాము చెట్టు వారి యొక్క గృహమునకు వస్తూ ఉంది. తల్లి తండ్రుల మధ్య నివసించింది, అక్కడ ఉన్నటువంటి కుటుంబంలో నివసించింది. ఇప్పుడు వీరెవ్వరూ ఎరగని, ఎప్పుడూ కలవని, ఎప్పుడు పరిచయం లేని కుటుంబంలోనికి వస్తూ ఉంది. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా, బాధ్యతకరంగా నీ వద్దకు వచ్చినటువంటి ఆమెను మీరు ఏం చేయాలంటే ప్రేమించాలి. అలాగే పుష్పలీలు కూడా ఆ కుటుంబాన్ని ప్రేమించాలి. జాగ్రత్తగా గమనించాలి. ప్రేమ లేకపోవడం చేతే కుటుంబాలు ఏమైపోతున్నాయి? చల్లాచెదురు అయిపోతా ఉన్నాయి. రూతు గ్రంథములో 1వ అధ్యాయం 16వ వచనములో రూతు మాట్లాడుతుంది, అత్త నీ జనమే నా జనం, నీవున్న చోటే నేనుంటాను, నీ దేవుడే నా దేవుడు. బా, ఏం స్టేట్మెంట్ అండి! దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలామంది వివాహం అవుతుంది కానీ కలవరు కనుక కలవాలి అంటే ఏముండాలి? ప్రేమ ఉండాలి. పుష్పలీల ఆ కుటుంబాన్ని ఎలా ప్రేమిస్తావో నాకు తెలియదు, కానీ రానున్న దినాల్లో నేను చూడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎప్పుడైతే నీ ఇంటి నుండి ఆ ఇంట్లోనికి వెళ్ళావో అక్కడి నుంచి నీ ఇంటి పేరు మారిపోద్ది, నీ ఇంటి అడ్రస్ నీ పుట్టింటి వారి అడ్రస్ మారిపోద్ది, అన్నీ మారిపోతాయి. ఇంకా అక్కడి నుంచి వారి జనమే నీ జనం, వారికి సంబంధించింది ప్రతిదీ నీదంటే. చాలామంది పెళ్ళైన తర్వాత కూడా మా ఇల్లు ఎలా ఉండదో తెలుసా, మా ఇంట్లో ఎలా ఉండదో తెలుసా, మా ఇంటికాడ మేము ఎలా ఉండేవాళ్ళమో తెలుసా, మా ఇంటికాడ పనులు ఎలా ఉండేవో తెలుసా, మా ఇంటికాడ సంగతులు ఎలా ఉండేవో తెలుసా అని మాట్లాడుతూ ఉంటారు. ఇంకా పెళ్లి కుమారుడికి ఎక్కడో కాలిపోతూ ఉంటుంది. అసలు ఎవరిల్లది? ఆమె ఇల్లది. ఏ రోజైతే ఆ ఇంట్లోకి వచ్చావో నీ అడ్రస్సు, నీ సమస్తం మారింది. ఇంకా అది అక్కడి నుంచి నీ ఇల్లే. కనుక నువ్వు ఆ ఇంటిని, ఆ ఇంటి వారిని, ఆ ఇంటి వారికి సంబంధించినవన్నిటినీ ప్రేమించాలి. అంత ప్రేమగా మీరిరువురు ఉండాలి. అత్తమామల్ని నీ తల్లిదండ్రులుగా ప్రేమించాలి. అలాగే రాజస్పాలు కూడా, పుష్పలీల తల్లిదండ్రులు కూడా నువ్వేం చేయాలి? నీ తల్లిదండ్రులుగా ప్రేమించాలి. ఆడొత్తే మాసం కూర, వీళ్ళొత్తేనేమో కోడిగుడ్డు పుల్టా కాదు. ఆ తల్లిదండ్రులైనా ఈ తల్లిదండ్రులైనా ఒకేలాగిన ప్రేమించాలి. అర్థమైందా? ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకసారి ఇలా పెళ్ళైనటువంటి జంట కొంచెం వారు ఉన్నటువంటి స్వదేశంలో కొంచెం కష్టతరంగా ఉన్నదని హైదరాబాద్కి వెళ్ళారు. హైదరాబాద్కి వెళితే అక్కడ ఏదో ఉద్యోగం చేసుకుంటూ వారి కుటుంబ జీవనాన్ని కొనసాగించుకుంటున్నారు. కొత్తగా పెళ్ళయింది అని తల్లిదండ్రులు ఒకసారి అబ్బాయిని కోడల్ని చూసొద్దామని తల్లిదండ్రులు వెళ్ళారు. తల్లిదండ్రులు వెళ్ళగానే అడ్రస్ కనుక్కున్నారు, వెళ్ళారు. ఈమె బయట అంట్లు తవ్వుతూ ఉంది. అత్త మామగారు వస్తున్నారు. అమ్మో, అత్త మామ వస్తున్నారు, ఎన్ని రోజులు బిసానం వేస్తారో ఏంటో అని చెప్పేసి
స్పీడ్గా వంటలు లోపల పట్టుకెళ్ళిపోయి మంచం మీద పడుకుండేసి. ఏదో వాళ్ళకు బొడ్డోడు ఒకడు పుట్టాడు. ఆ బొడ్డోడితో అంటుందంట, ఒరే ఎవరైనా వస్తే మా అమ్మ గుంట్లో బాగాలని చెప్పరా అన్నదంట. సరే లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఈమె పడుకుని ఉంది. అత్తి చాలా కంగారు పడిపోయి, ఏంటమ్మా ఒంట్లో బాగాలేదా? అవును అత్తయ్య, ఈరోజు కొంచెం జ్వరంగా ఉంది. అయ్యో, ఏమి వండలేకుండా ఉంచావా? అవును. అప్పుడు కలగజేసుకుని వంట గంట అన్నీ కూడా ఏముంటుంది వండేసి శుభ్రంగా తిని ఆడుకుని భోజనం పెట్టి, ఇంకా రోజు నైటు ఏమనుకున్నా, ఏమండి పాప కూడా బాగోలేదు కదండి కోడలకి, మనం ఇక్కడ ఉండి ఏం చేద్దాం, తెల్లారి పొద్దున మళ్ళీ ప్రయాణం. చాలామంది కోడళ్ళు ఇలాగే బిహారు చేస్తారు, తల్లి తండ్రులుగా భావించరు. సార్ ఆ విధంగా వాళ్ళు వెళ్ళిపోయారు. మరి మా పుష్పలీల అలాంటిది కాదని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలా కాదమ్మా, తల్లిదండ్రులుగా ప్రేమించాలి. తర్వాత మళ్ళీ ఎవరు వచ్చారంటే అమ్మాయి తరపు నుంచి తల్లి తండ్రి వెళ్ళారు. చాలా కాలమైంది కదా పాప పిల్లల్ని, సంవత్సరం అయిపోతూ ఉంది, కొత్త వాళ్ళు అసలేని చూసొద్దామని చెప్పేసి వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చేటప్పటికి చక్కగా చూసింది, చాలా అయ్యో అమ్మ వచ్చిందా నాన్న వచ్చాడని చాలా ప్రేమను వ్యక్తపరిచింది. ఏమండి మార్కెట్కి వెళ్ళి మటన్ పట్టురండి, ఏమనుంటే ఇంకా మంచి పెద్ద చేప పట్టురండి, ఇవన్నీ చెప్తూ ఉంటే ఈయన గారు అనుకుంటాడు, మన మా అమ్మ నాన్న వస్తేనేమో మంచం నుంచి లేవలేదు, పోనీ మటన్ అలాగ పోయి చికెన్ అన్న పట్టురమ్మన్నతో చెప్పలేదు, పోనీ మాంసం చేప అన్న పట్టురమ్మని చెప్పలేదు అని చెప్పేసి ఈయన ఏమనుకున్నాడంటే, ఈయన ఎన్నట్టుగా సరే ఏది దొరుకుతుంది పట్టుకొస్తానులే అని వెళ్ళాడు. ఉన్న పట్టురాలేదు. ఎందుకని? రాజస్వామి ఎప్పుడు వన్ సైడ్ చేయకూడదు. అర్థమైందా? ఆ తల్లిదండ్రులైనా ఈ తల్లిదండ్రులైనా చెప్పండి, మీ తల్లిదండ్రులు. అందుకే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అంటారు. దాని అర్థం ఏంటంటే ఆడికి కొడుకే వీళ్ళకి కొడుకే, ఆడికి కూతురే వీళ్ళకి కూతురే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా కాదు, మంచి ప్రేమ కలిగిన వారిగా మీ కుటుంబంలో ఉండాలి, ప్రేమ కలిగిన టంబంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీ కుటుంబంలో రెండో టంబం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది, క్షమాపణ. ఏముండాలి? క్షమాపణ అనేటువంటి పిల్లర్ ఉండాలి. మీరు సహజంగా కుటుంబం అనగా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, చిన్న చిన్న తప్పుదమ్ములు జరుగుతూ ఉంటాయి. అవన్నిటిని ప్రతిదీ కూడా భూతార్థంలో చూడకూడదు. అర్థమైంది? చాలామందికి ఒక అలవాటు ఏంటంటే మనుషులలో లోపములు ఎదుగుతారు. లోపములు ఎదుగుట మంచిది కాదు, లోపములు ఎదుగుట మంచిది కాదు. వారిలో విలువైనటువంటి మంచివి ఏమున్నాయో వాటిని ఎతికి వాటిని ఎంకరేజ్ చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అర్థమైందా? లోపాలు ఎప్పుడు వెతకకూడదు. ఏం వెతకాలి? ఏమైతే మంచి ఉన్నావో వాటిని వెతకాలి. అందుకని ప్రతి విషయంలో ఒకరిని ఒకరు క్షమించే గుణం ఉండాలి. ప్రియులారా, ఒకసారి క్షమాపణ అంటే నాకు గుర్తుకొచ్చింది. ఒక ఆవిడ ప్రార్థనగా వచ్చింది, స్వస్థత లేదు ఆవిడకి, అనారోగ్యంతో వచ్చింది. ప్రార్థనకు వస్తే ఆవిడ అంటుంది, ఏమండి మొన్న ఆవిడకి వచ్చింది స్వస్థత, మొన్న ఆయన బాగుపడ్డాడు, మొన్న వీళ్ళు బాగుపడ్డారు, నేను సంవత్సరంగా వస్తున్నాను, నాకు స్వస్థత రావట్లేదు, ఏంటండి అని అడిగితే నేను అన్నానమ్మా, నీవు ఇంకా ఎవరినైనా క్షమించాలేమో చూడు, ఆయన క్షమించకపోతే నీకు స్వస్థత రాదు. ఇంకా ఎవరినైనా క్షమించలేకున్నావేమో, నీ బంధువుల్లో కానీ నీ ఇరుగు పొరుగు వారి విషయంలో కానీ నీ సంఘములో కానీ అని చెప్తే, అయ్యా నేను ఎవరితోని ఎలాంటి భేదం లేదండి, అందరినీ క్షమించానండి అని. ఒకవేళ మీ దాంపత్య జీవితంలో మీ ఆయన పట్ల నీకు ఏదైనా క్షమాపణ ఉండాలంటే ఆయన తప్ప అన్నదంట.
దేవునికి స్తోత్రం కలిగిన గాక. చెప్పండి, అందరినీ క్షమిస్తుందంట కానీ ఎవరు క్షమించట్లేదు. అలా అందుకే నీకు స్వస్థత రావట్లేదమ్మా. గనుక ఆయన కూడా క్షమించి దేవుని దగ్గర ప్రార్థన చెయ్యి అని. గనుక నేను చెప్పేది ఏంటంటే, రెండో పిల్లర్ ఏంటంటే మీ కుటుంబానికి క్షమాపణ. చిన్ని విషయాలు ప్రతి చోట ప్రతి వారిలోనూ ఉంటాయి. లోపము లేని మనిషి అంటే భూమి మీద ఉండడు. కాబట్టి ప్రతి విషయంలో క్షమించుకునే గుణం మీలో ఉండాలి. క్షమాపణ. మంచి ఈవులను ఎంకరేజ్ చేయాలి. లోపములు ఎతకూడదు. మంచి విషయాల్ని ఎతికి వాటిని గురించి సాక్ష్యం ఇవ్వాలి. నా భర్త అండి చాలా మంచివాడండి, ఇదిగో నేను ఇలా చేస్తాడండి, ఇలా చూస్తాడండి అని సాక్ష్యం ఇవ్వాలి. నా భార్య అండి మంచిదండి. చాలామంది కొత్తగా కోళ్ళు వచ్చిన తర్వాత మా మేరమ్మ గారిని అడుగుతారు, మేరమ్మ కోళ్ళ ఎలా పనిచేస్తుంది, ఎటువంటి రీతిగా ఉంది నీ ఎడల అని అంటే, కొంతమంది అత్తగారులు ఏం చేస్తారో తెలుసా, లోపాలు బయట చెప్తూ ఉంటారు. అత్తలు, మీ కుటుంబం మీ ఇంటి యొక్క గుట్టు బయటకి వెళ్ళకుండా ఉండాలంటే లోపాలు ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు. మా కోళ్ళు చాలా మంచిదండి, చాలా బాగా పని చేస్తుందండి అని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గనుక అలాగే ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఏముండాలి, క్షమాపణ అనే పిల్లలు ఉండాలి. మూడవది ఓర్పు. ఓర్పు అనే పిల్లలు ఉండాలి. కుటుంబానికి ఓర్పు ఉండాలి. ఏముండాలి, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఓర్పు ఉండాలి. ప్రియమంది ఏర్పెట్లారా, ఓర్పు లేకపోతే కుటుంబంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, చాలా సమస్యలు వస్తూ ఉంటాయి, చాలా సంగతులు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ ఏంటి చెప్పండి, ఓర్పు. పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభు ఒక చక్కటి మాట చెప్తాడు, దీర్ఘశాంతం. మీ నిమిత్తమే కాదా నేను దీర్ఘశాంతమును వహిస్తూ ఉన్నాను. దీర్ఘశాంతం అంటే త్వరలో రాబోతుంది, అప్పుడు దాకా ఎదురు చూడాలి అని దానిని తెలియజేసిదే దీర్ఘశాంతం. ఏదైనా కావాల్సిందున్నా, ఏదైనా జరగవలసి ఉన్నా, ఏదైనా ఇవ్వాల్సి ఉన్నా అన్నిటినీ కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. కాబట్టి ఓర్పు అనే పిల్లర్ కూడా మీ జీవితాల్లో ఉండాలి. ఓర్పు ఎంత ఎక్కువ ఉంటే అంత పటిష్టంగా మీ ఇల్లు ఉంటుంది. ఓర్పు లేకపోతే చాలా ఇబ్బంది. నాలుగో పిల్లర్ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా గమనించాలి. మీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి. మీరు ఇరువురు ఏం చేయాలి, ప్రతి విషయాన్ని అలా నిలబడ్డాంటి లేదా, నువ్వు అలా నిలబడితే నాకేదో అయినట్టు. దేవునికి స్తోత్రం. అలా కూర్చోండి. ప్రార్థన ప్రతి విషయంలో మీరిద్దరూ ఏకీభించి మీ కుటుంబ నిమిత్తమై దేవునికి ప్రార్థన చేయాలి. చాలాసార్లు భార్యాభర్తలో ఇంతే వస్తుందా, నువ్వు ఇంతే తెస్తున్నావా, ఇంతకంటే తేయటం నీకు చేత కదా అని భార్య అంటాం. భర్త ఏదో విధంగా నేను ఇంత కష్టపడి తెస్తా ఉన్నాను, నువ్వేం చేస్తున్నావు అని ఇలాగ అనటం, ఇవన్నీ కుటుంబానికి మంచివి కాదు. ఏదైనా పొందాలి అంటే దేవుని దగ్గరే పొందాలి. మీ భవిష్యత్తు, మీ కుటుంబ ఆశీర్వాదం దేవునిలో ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రెండు మాటలు దైవజనులు చెప్పారు, మరొకసారి నేను వాటిని జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టెను. ఎవరు కడతారంటే ఇల్లు? 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లును ఊడబీకుకొనెను. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టెను. ఎలాంటి జ్ఞానం ఉండాలి అని అంటే, ఇల్లు అనగా కుటుంబం అనగా చాలా రకాలైన ప్రజలు ఉంటారు. ఒక్కొక్కరు మనస్తత్వం ఒకలాగా ఉంటుంది, అందరూ ఒకలాగా ఉండరు. కుటుంబంలో చాలామంది ఉంటారు, వాళ్ళ మనస్తత్వాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి సోల్మన్ గారా, ఏం పేరు? అయ్యా, రెవరెండు పాస్టర్ సొలోమన్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాను.
రండయ్యా, మీకు ఆహ్వానం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పుష్పలీల పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను చెప్పినటువంటి మాట, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టెను. ఏ జ్ఞానం? ఈ లోకపు జ్ఞానం కాదు, దైవికమైన జ్ఞానం కలిగి ఉండాలి. ఇలాగ పెళ్ళైనటువంటి జంట, పెళ్ళి అయిపోయింది, అమ్మాయిని అత్తవారింటి గారికి పంపారు. పంపిన తర్వాత పెళ్ళికొడుకు అనుకున్నాడంట, నా భార్య గుణగణాలు ఎలాంటివో తెలుసుకుందాము అని చెప్పి ప్రొద్దుటి పనికి వెళ్ళిపోతున్నప్పుడు, పొలం పనికి వెళ్తున్నప్పుడు భార్యని అన్నాడంట, అమ్మాయి నేను ఈరోజు పొలం పనికి వెళుతున్నాను, చాలా పని ఉంది, నేను పొద్దుట వెళ్ళిపోవాల్సి ఉంది, నాకు కొంచెం మజ్జిగతో అన్నం పెట్టు అని అడిగాడంట. సరేనండి అని చెప్పేసి మజ్జిగతో అన్నం పెట్టింది ఆ అమ్మాయి. కూర్చున్నాడు ఆయన, చేయి పెట్టి భోజనం చేస్తున్నాడు. అయ్యి బాబోయ్, అసలే ప్రొద్దున్నే వెళ్ళాలి, ఇంత వేడి వేడా తినలేకపోతున్నానని పెద్ద పెద్ద కేకలు వేసేసి అరిచేస్తున్నాడు. భార్యకి ఏం అర్థం కావట్లేదు. మజ్జిగ ఎలాగుంటుంది? చల్లగా ఉంటుంది, ఏంటి అరిచేస్తున్నాడు, ఈ అరుపులేంటి అని ఈదులోకి వెళ్ళి, పుల్లమ్మత్త, లక్ష్మమ్మత్త, మారమ్మ ఇలా రండి, ఇట్టం లేకపోతే ఇట్టం లేదని చెప్పాలి. ఇలాంటి అభండాలు ఇవ్వచ్చా? చూడండి, ఎక్కడైనా మజ్జిగ వెచ్చగా ఉంటుందా అని చెప్పి అందరినీ పిలిచి పంచాయతీ పెట్టలేదు ఆమె. ఏం చేసింది? ఎందుకు కాలిపోతుందో ఈ మజ్జిగ అన్నం చూద్దాం అని చెప్పేసి లోపలికి వెళ్ళి విసురుగారు అట్టుకొచ్చి కూర్చుని, ఏమండి నేను ఇసురుతూ ఉంటాను, అలా నెమ్మదిగా తినేయండి అని ఇసురుగారెట్టి ఇసిరిందంట. పుష్పలీల జాగ్రత్త, ఇసురుతూ ఉందంట. అది మజ్జిగ అన్నం వల్ల చల్లగా ఉందని తెలుసు ఆవిడికి. అయినను ఏం చేస్తుంది? తన భర్తను అల్లరి చేయకుండా, తన కుటుంబాన్ని అల్లరిపాలు చేసుకోకుండా ఏం చేస్తుంది? ఇసురుని కర్రెట్టి విసురుతూ ఉందంట. తినేసాడు మనోడు, వెళ్ళిపోయాడు పొలానికి. ఈమె ఇదే ఆలోచనలో ఉంది. ఏది? ఎందుకు నన్ను ఇలాగా అవాయిడ్ చేశాడు, అది చల్లనమే కదా అని ఇదే ఆలోచనలో ఓపుగ్గా నెమ్మదిగా ఆలోచన చేస్తూ ఎవరికి ఏం చెప్పకుండా అలాగే ఇంట్లో ఉంది. ఆయన పొలం నుంచి రానే వచ్చాడు. నా భార్య ఎక్కడ ఉందో అని ఇలా ఇలా తిరిగేస్తున్నాడు, ఇల్లంతా అటు ఇటు తిరిగేస్తున్నాడు. ఈమె ఎక్కడుందా అని, ఆమె వంటింట్లో ఉంది. వెళ్ళిపోయి వెంటనే పట్టేసుకుని కౌగిలించేసుకుని ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తున్నాడు. అదేంటండి అని అంటే, నువ్వు చాలా గుణవతి అయిన భార్యవే, ముత్యము కంటే అమూల్యమైన దానివి. దేవునికి స్తోత్రం. ఏమన్నది? నువ్వు చాలా గుణవతి అయిన భార్యవే, ముత్యము కంటే అమూల్యమైన వ్యక్తివి. అసలు నీ గుణం ఎటువంటిదో, నువ్వు ఎలాంటి వ్యక్తివో పరిశోధించాలనే అలా చేశాను. కానీ నువ్వు చాలా గుణవంతుడు, నన్ను అల్లరి చేయలేదు, అల్లరిపాలు చేయలేదు. అమ్మా, ఎప్పుడు కూడా ఇంటి గుట్టు మూడో వ్యక్తికి చెప్పకూడదు. చాలామంది పుట్టింటికాడ విషయం, అత్తింటికాడ విషయం పుట్టింటి తల్లిదండ్రులకు చెప్పడం చాలామంది అమ్మాయిలకు అలవాటు ఉంటుంది. అదేం జరుగుతుందో చెప్తాను వినండి. అమ్మాయి మీద తల్లిదండ్రులకు ప్రేమ ఉంటుందండి. కానీ పెంచి ఒక అయ్యకి ఇచ్చారు కాబట్టి వాళ్ళకి గుండెల నిండా ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. అది సహజం, అది ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ఏ చిన్న విషయం చెప్పినా అక్కడ వాళ్ళకి ఎలాగనిపిస్తుంది అంటే, అయ్యి బాబు ఏం జరిగిపోతుందో, మా అమ్మాయి చెప్పిందంటే ఏమైపోతుందో అని. పుట్టింటికాడికి అత్తింటికాడి గోడవాసలు ఒకటి కూడా చెప్పకూడదు, ఇంటి గుట్టు. అందుకని ఒక కవి అన్నాడు, చేనుకు కంచు ఇంటికి గుట్టు చాలా అవసరం అంట.
చేనుకు కంచి లేకపోతే అనేకమైన పొలంలోకి వచ్చి ఏం చేస్తాయి? ఆ పంట అంతా తినేస్తాయి. ఇంటికి గుడ్డు లేకపోతే అనేక మంది మీ దాంపత్య జీవితంలోకి సొరబడిపోయి మీకు సమాధానం లేకుండా చేస్తారు. అందుకని గుట్టుగా కాపురం చేయాలి. జ్ఞానవంతురాలుగా నీ ఇంటిని కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అబ్బాయి కూడా తన భార్య పట్ల ఏం చేయాలి? జ్ఞానం చొప్పున కాపురము చేయాలి. అబ్బాయి చెప్పాడు ఉంది అక్కడ. ఎందుచేతనంటే అమ్మాయిని, స్త్రీని అర్థం చేసుకోవడం, ప్రయత్నించడం మగోడు వల్ల కాదు. వాళ్ళు ఎప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు నాకు పెళ్ళయ్యి 1990వ సంవత్సరం మే నెల 11వ తారీఖున వివాహం అయింది. ఇప్పటికి ఎన్ని 36 సంవత్సరాలు. ఇప్పటికీ నా భార్య నాకు అర్థం కాలేదు. అందుకని అర్థం చేసుకోవడం మానేశాను. దేవునికి స్తోత్రం కలిగిన కాక. టైం వేస్ట్. వాళ్ళు ఎప్పటికీ అర్థం కాదు. ప్రియమని తెరిపెట్లారా, అది మామూలు ప్రోడక్ట్ కాదు నాయన. దేవుడు పురుషుడిని అయితే మట్టిని తీసి చేశాడు. అమ్మాయిని అలా చేయలేదు. ఒక ఎముక తీసి పంచభూతముల సృష్టిలో ఉన్నవన్నీ కూడా మిక్స్లో వేసి యాడ్ చేశాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని వాళ్ళు వెచ్చగా ఉండగలరు, చల్లగా ఉండగలరు, నిద్ర ముంచగలరు, కంటి మీద కునుకు లేకుండా కూడా చేయగలరు నాయన. అర్థమైందా? అందుకని ఎప్పటికి కూడా నువ్వు టైం ఎట్ చేయొద్దు. అర్థం చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు నా సలహా. ఎందుకంటే 36 సంవత్సరాలు మా వివాహ జీవితం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇంకో సలహా ఏంటంటే, నీకు చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా ఆమె ఎదుట ఎవరిని పొగడకూడదు. ఎవరినైనా పొగిడావా నీ పని అయిపోయినట్టే. అది నువ్వే అందంగా ఉంటావు, నువ్వే బాగుంటావు, నీవే అది సంగతి. అర్థమైందా? అది రెండవ సలహా. ఎప్పుడు కూడా ఆమె ఎదుటి ఎవరిని పొగడకూడదు. ఇది రెండో సలహా. మూడో సలహా ఏంటంటే, ఎప్పుడైనా చిన్న చిన్న గొడవలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏదైనా సమస్యలు వచ్చినా ఆమెను తిట్టు, పడుతుంది. వాళ్ళ అమ్మను పుట్టింటోళ్ళు కానీ తిట్టావా అయిపోయావు అన్నమాట. అది జాగ్రత్తగా చూసుకుని జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. ఆమెను తిట్టి పడుతుంది. ఎందుకు చెప్తానంటే నిన్ను చేసుకుంది కనుక. అది కానీ వాళ్ళ పుట్టింటోళ్ళని ఎప్పుడైనా తిడితే, ఏమన్నా అన్నావనుకో, ఒక మాట అన్నావనుకో, అసలు ఈ మామూలుగా ఉండదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే, ఇంకో సలహా ఏంటంటే, వాళ్ళు పుట్టింటి కాడి నుంచి చోర అయ్యి పెడుతూ ఉంటారు. ఏ చీరో ఏదో అయ్యి పెడుతూ ఉంటారు. అవి పెట్టినప్పుడు ఆ వాడకట్టు, ఈ వాడకట్టు, ఆ ఫ్రెండ్స్కి, ఈ ఫ్రెండ్స్కి అందరికీ చూపిస్తూ ఉంటుంది. నిజంగా చీర చాలా పలసదైన ఈ మహానుభావుడు అనుకుంటాడు, నేను మొన్న స్వప్న చందనభద్రం తీసుకెళ్ళి ఎలాంటి చీర కొనని ఇంతమందికి చెప్పిందా? చెప్పలేదు. ఇప్పుడు చూడాలి, అమ్మ తడుకుల చీర అయితే పెడితే చూడాలి, అందరికీ చూపించేస్తుందో అని మనసులో నువ్వు అనుకుని అవన్నీ అడిగావంటే అయిపోయినట్టే. దీర్ఘశాంతం ఊహించాలి అప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదంతే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకొక విషయం, ఇంకో సలహా ఏంటంటే, ఎక్కడికైనా తీసుకెళ్ళాలనుకున్నాం అనుకోండి, ఆమెకి ఇష్టమైంది అనుకోండి, ఎప్పుడు కడుగుతుందో, ఎప్పుడు తుడుస్తుందో, ఎప్పుడు సిద్ధపడుతుందో తెలీదు. వెంటనే అయిపోద్ది. ఆమెకి ఇష్టం లేదా అని అంటే అంతే సంగతి. బాగలేదు. ఏం బాగలేదు? హెల్త్ బాగలేదు, ఆయనకి ఇష్టం లేదు. ఇక అయ్యో బాగలేదని ఏ హాస్పిటల్కి, ఏ కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్తారు, రోగం ఎవరికి అర్థం కాదు. ప్రియమంది ఎరిపెట్టారా, గరికి డబ్బులు వేస్ట్. అది జాగ్రత్తగా జ్ఞానం చొప్పున కాపురము చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి మీరిద్దరూ కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని, ఒకరికొకరు ప్రేమ కలిగి చక్కగా ఈ 4 పిల్లలతో మీ ఇల్లును కట్టుకోవాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ అలాగా
మీ ఇద్దరిని దీవించునుగాక. ఆమెన్. లేచి నిలబడండి. అమ్మ మీరు కాదు. పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు, పెండ్లి కుమారుడు తల్లిదండ్రులు వేదిక దగ్గరలో ఉండాలి. దయచేసి నా మాట వినండి. అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు కూడా వేదిక దగ్గరలోకి ఉండాలి. దాముచెట్టి వెంకట్రావు అనబడిన యోహాను గారు, శ్రీమతి లక్ష్మీ మీరమ్మ గారు దంపతుల యొక్క కుమారుడు రాజేష్ పాల్, అలాగే కొత్తూరు కాళీకృష్ణ లేటు శ్రీమతి శుభలక్ష్మి దంపతులకు ఏకైక కుమార్తె పుష్పలీల, వీరిద్దరూ కూడా జతపరచబడకూడదని కనబరచబడవలను. మరొకసారి మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రాజేష్ పాల్, పుష్పలీల కొండకుదురు లంక గ్రామానికి చెందినటువంటి యోహాను గారు మేరీ దంపతులకి దేవుడిచ్చిన ప్రథమ కుమారుడు రాజేష్ పాల్కి అలాగే కొత్తూరు కృష్ణ కాళీకృష్ణ మీ అమ్మగారి పేరేంటి శుభలక్ష్మి గారికి పుట్టినటువంటి ప్రథమ కుమార్తె జ్యేష్ఠ కుమార్తె వీరిరువురు జతపరచబడడానికి వేదిక మీదకు వచ్చి ఉన్నారు. ఇలా జతపరచబడకూడదు అని న్యాయమైన హేతువు ఏదైనా ఉన్న ఎడల ఇప్పుడే తెలియపరచవలెను. ఇంతకుముందు మందిరాల్లో రెండు సార్లు ప్రకటించబడింది. ఇది 3వ ప్రకటన. అందరూ కూడా మౌనంగా ఉన్నారు. మౌనం అంగీకారమే. అయితే నేను కూడా నేను అంగీకరించట్లేదు. నాకు ఏ అభ్యంతరం లేదని పెళ్లి సభవారు అందరూ కూడా మీ కుడి చేయి చూపించండి. అయ్యా ఒకసారి తిప్పినైనా చాలామంది ఎత్తలేదు. ఎత్తలోని పిలుస్తాను ఇక్కడికి, ఏంటి కారణం అని. అందరూ చూపించండి. అలా ఎలాగంటే హాయ్ అన్నట్టు ఉంది. వెరీ గుడ్. రాజేష్ పాల్, పుష్పలీల ఈ వివాహం చేసుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అనడానికి మీ కుడి చేతులు చూపించండి. ఓకే, మంచిది. నేను ఈ ఇరువురు అంగీకారాన్ని కూడా మనం చూసాం. ఇప్పుడు మరొక అడుగు. అయ్యా మైక్ ఇచ్చుకోండి. అయ్యా ఎదురు బెదురు తిరుగు. రాజేష్ పాల్ అనే నీవు పుష్పలీల అనేటువంటి ఈమెను వివాహం చేసుకున్నటకు సమ్మతించుచున్నావా? ఈమెను ప్రేమించి ఆదరించి సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఈమెతోనే కాపురము చేయదువా? ఏం చేస్తావు? ఆమెకే చూసి చెప్పు. అందులో అసలే ప్రమాణికలు కదా అమ్మ. నువ్వు కూడా చూడాలి, కళ్ళలో పెట్టి కళ్ళలో చూడాలి. పుష్పలీలతోనే కాపురం చేస్తాను. ఓకే, చాలా సంతోషం. చక్కగా చెప్పారు. అందరూ చప్పట్లు కొట్టండి. మరీ సైలెంట్గా ఉన్నారు ఏంటండి? చప్పట్లు కొట్టడం కూడా రావట్లేదు.
ఆ? సరే, ఇప్పుడు అమ్మాయికి పుష్పశీలని నీవు రాజస్పాలని పురుషునికి భర్తగా దేవుని నియమించి చొప్పున పరిశుద్ధ గృహమందు జీవించదవా? జీవించదు. మీరు ఏం చూసి చెప్పి నేను మాట చెప్తాను, ఆ మాట వినడం మాత్రమే. ఏం చూసినా ఎవరు చూసి చెప్పాలి? ఆయన చూసి చెప్పాలి. ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరు బ్రతికి ఉన్నంత కాలం ఇతరులను ఎవ్వరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా? ఈయనతోనే కాపురము చేయదు. నాకు ఇక్కడే వినబడలేదు, మీకు ఏమన్నా వినబడిందమ్మా? అది వెనకాల చెప్తుంది, ఏమవుతుంది నీకు ఆమె అర్థమవుతావా? అది నాకు వినబడలేదు, మరి మీకు ఓకే, మళ్ళీ చెప్పమ్మా. ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలం ఇతరులను ఎవరిని నువ్వు ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా? ఈయనతోనే కాపురము చేయదు. ఎవరితోనూ? రాజేష్ పాల్ గారు. వెరీ గుడ్, ఇప్పుడు చెప్పు కరెక్ట్గా, రైట్, మంచిది. అయ్యా ఒకసారి వేలు తీసి, సారీ మైకిల్ చెప్పు. తల్లిదండ్రులు కన్యాదానం, పాణిగ్రహం, అమ్మాయి తల్లిదండ్రులు లేరి అయ్యా మీరు నిల్చోండి. ఏంటి అయ్యా అనుకుంటారండి? మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము, ఏదేను మనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. దాము చెట్టి వెంకట్రావు అనబడిన యోహాను గారు అలాగే మేరీ దంపతులకు పుట్టినటువంటి రాజేష్ పాలును మీ అల్లుడిగా స్వీకరిస్తున్నారా? అవును, స్వీకరిస్తున్నాం. పుష్పన మీ అల్లుడి గారిని మీ అల్లుడి గారిని మీరు అల్లుడిగా స్వీకరిస్తున్నారా? స్వీకరిస్తున్నాను. ఎలా చూసుకుంటారమ్మా? బాగానే చూసుకుంటున్నాను. బాగానే చూసుకుంటా. బాగానే చూసుకుంటాను. బాగా చెప్తే మీకే తెలుసు కదా. చూసుకుంటారు. బాగా చూసుకుంటారు. చాలా మంచిది. అల్లుడిగా చూసుకుంటారంట, బాగా చూసుకుంటారంట, మంచిది. అలాగే కొత్తూరి కాళీకృష్ణ శుభలక్ష్మి, కొత్తూరి కాళీకృష్ణ శుభలక్ష్మి గారి యొక్క కుమార్తె పుష్పలీలను యోహాన్ గారు, మీరమ్మ గారు మీ కోడలుగా అంగీకరిస్తున్నాను. నేనే అంగీకరిస్తున్నాను. బాగా చూసుకుంటా. కూతురులా చూసుకుంటా. వెరీ గుడ్, అది సంగతి. ఇప్పుడు వచ్చిందండి మాట. దేవునికి స్తోత్రం కలిగి అందరూ చప్పట్లు కట్టుతుంది. కూతురులాగా చూసుకుంటుందంట. ఆయన అయితే అల్లుడిగా చూసుకుంటాడు అన్నాడు. నేను అన్నిసార్లు పరీక్షించినా కానీ కూతురులా చూసుకుంటున్నారు, మంచిది, వెరీ గుడ్. మీరు అందరూ ఇప్పుడు తిరగండి, ఇప్పుడు తిరిగయ్యా. ఇద్దరికి వచ్చండి, మీరు కూడా ఇద్దరికి వచ్చండి. యోహాన్ గారు ఇద్దరికి వచ్చండి.
చేయి పట్టుకోండి, కుడి చెయ్య. మీరు కుడి చేయి పట్టుకోండి, ఈ కుడి చేయి పట్టుకోండి. అది. మీరిద్దరు కూడా ఆ అమ్మాయి కుడి చేయి పట్టుకోండి. ఎవరా ఏంటి అలా పెట్టేమిటమ్మా మొహమా? చేయి పట్టుకున్నప్పటికీ ఈమె ముఖం కింద పెట్టేసింది. నిజమేనండి, బాధ ఉంటుంది. 20 సంవత్సరాలు పెంచి ఇలాగే పెళ్లి చేస్తున్నాను. అమ్మ ఆ తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు పిలిచి చెయ్య అబ్బాయికి అప్పగించిన పానిగ్రహం చేయండి, కన్యాదానం చేయండి అంటే అని ఇలాగ వణుకుతూ ఏడుస్తూ పెడతా ఉన్నాడు. ఈ సన్నివేశం చూసి ఈ అబ్బాయి చూసి 20 సంవత్సరాలు పెంచినటువంటి ఈమెకే ఏడుపు వస్తే ఈ సన్నివేశం చూసి ఈయన ఏడుచేస్తున్నాడు. అదేంటయ్యా నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, ఏమండి 20 సంవత్సరాలు పెంచేటువంటి వాళ్ళకి అంత బాధ ఉన్నప్పుడు జీవితాంతం పెంచాలి నేను, మరి నాకు ఏడుపు రాదు ఏంటన్నాడు. పాపం ఈమె కూడా చెయ్యట్టుకునేటప్పటికి మారిపోయారు. తీసుకెళ్ళిపోతారు మళ్ళీనా? సరే పట్టు, మరి పట్టు, చేయి పట్టు, ఇలా పట్టుకోండి, పట్టుకుని అబ్బాయి చేతిలో పెట్టండి. ఎలాగా గడిగా పడుగా అప్పచెప్పారు, ఇంక వదలక ఎప్పుడును. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. తీయండయ్యా. పల్లవి. వెళ్ళిపోండి, మళ్ళీ పిలుస్తాను దగ్గరలో. ఇప్పుడే కదా మంచిది. కన్యాదానమే అమ్మ, ఇంకొంచెం దూరంగా ఉండు అమ్మ, అలా ఉండు, కొంచెం అలాగ ఉండు, కొంచెం దూరంగా ఉండు. ఇప్పుడే అమ్మాయి నీకు అప్పగించారు, ఇంకెప్పుడు వదలకు. కానీ నేను వదలవన్నప్పుడు వదులు. ఓకే, మంచిది. ఒకసారి అమ్మాయిని చూపించు మా అందరికీ. వెళ్తీ ఫోటో తీస్తారు, తీసుకో, వేలు పట్టుకో. పుష్పలేనా? కన్ఫామ్. ముందు ఎప్పుడైనా చూసావా? ఎప్పుడు? ఎంగేజ్మెంట్లో చూసావా? పెళ్లి చూపులో చూసావు? ఆ అమ్మాయే కదా. వెరీ గుడ్. పెళ్లి కుమారుడు కన్ఫామ్ చెప్పారు, మంచిది. ఇప్పుడు పట్టుకో, ప్రమాణకాలు చేద్దరు కానీ. మైక్ ఇవ్వండి అబ్బాయికి. రాజేష్ పాల్ అని నేను, పుష్పలేలని నిన్ను నా భార్యగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణం చేయుచున్నాను. ఆమెమో తలకాయ ఇలా పెట్టింది,
నువ్వేమో మైక్తో మాట్లాడుతున్నావు. ప్రామాణికం అంటే ఏంటి? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి, అంతే కదా. సంబంధానికి వెళ్ళినప్పుడు తల్లి తండ్రి అక్కాయిలు అందరూ కుటుంబం అంతా వెళ్ళారంటండి. అమ్మాయి చాలా బాగుందని చెప్పేసి తల్లి తండ్రి అలా సోదరి అందరూ ఫిక్స్ అయిపోయారంట. ఈయన బయటకు వచ్చి ఎరా ఏంటి అమ్మాయి బాగుంది ఓకే చెప్పేద్దామా అని అంటే ఈయన అన్నాడంట, ఏమ్మా నాకేం బాగాలేదు అన్నదంట. అదేంటి చాలా బాగుంది అమ్మాయి, గుణవతిలా ఉంది, మంచిగా ఉంది, అందంగా ఉంది అని అంటే అబ్బాయి అన్నాడంట, నా కళ్ళతో చూడండి మీకు తెలుస్తుంది అన్నదట. ఆయన కళ్ళతో చూస్తే తెలుస్తుందంట. కనుక మంచిది. ప్రమాణం చేసేటప్పుడు అమ్మ పుష్పలేలా చూడు, నీవు ఆమెను చూస్తేనే చూడు, నా మాట విను అంతే, నా ఎంక చూడొద్దు మైక్ చూడ. రాజేష్ పాలను నేను, పుష్పలేలని నిన్ను పుష్పలీలను నిన్ను నా భార్యనుగా స్వీకరించి నా భార్యగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నా జీవిత కాలమంతయు నీ ఎడల నీ ఎడల నమ్మకముగా ఉండునని నమ్మకముగా ఉందనని ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం చేయుచున్నాను. వెరీ గుడ్. అందరూ చప్పట్లు కొట్టండి. సభవారు అద్భుతంగా చేశాడు. వెరీ గుడ్. ఒకసారి విడిచిపెట్టమ్మా, అమ్మాయికి పట్టుకో, ఆ చేతితో పట్టుకోవాలి మైక్. ఇప్పుడు నువ్వు పట్టుకో, మళ్ళీ అబ్బాయి చేయి పట్టుకో. ఇప్పుడు నువ్వు చెప్పు. పుష్పలేలని నేను, పుష్పలీలాని నేను, రాజేష్ పాల్ అని నిన్ను రాజేష్ పాలని నిన్ను నా భర్తనుగా స్వీకరించి నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నా జీవిత కాలమంతయు నీ ఎడల నీ ఎడల నమ్మకముగా ఉందునని నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసావమ్మా? ప్రమాణం చేశాను. ఎవరితో? రాజేష్ పాల్ గారు. అది రాజు చాలా మంచిదాన్ని. మీ అత్తగారు మురిసిపోతుంది, నా గోడ చాలా తెలివైందని. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. రాజేష్ పాల్ మంచిది, ప్రామాణికాలు చేశారు, మంచిది. ఇరువురు కూడా మొట్టమొదట వాళ్ళు ప్రమాణికాలు చేశారు. వివాహ సంబంధమైనటువంటి దానికి గుర్తుగా మీ వద్ద ఏమి తీసుకొచ్చారో తీసుకురండి త్వరగా. పాట వేసుకోండి అమ్మ, పాట వేసుకోండి. ఆదామును చేసిన దేవుడు అవ్వను తోడుగా ముద్దుదాడు చెప్తావేంటి? కట్టలేదా? మరి ఎలా కడతారండి? ఆదామును చేసిన దేవుడు అవ్వను తోడుగా నిలిచెను. దేవుడే చూడు, మంగళసూత్రం. పెళ్లి దండలు అవన్నీ దగ్గర ఉండాలి. పెళ్లి దండలు, పెళ్లి దండలు. ఇప్పుడు రెండు తాళ్ళు కింద కట్టాలా? అటు ఇటు అయ్యా మీరు ఎవరైనా పాస్టర్ గారు మీరు ఎవరో ఒకరు చూడండి, సహకరించిన వాళ్ళు. అది అలా రెండు తీసేయి. ఓకే, అలాగా అన్నీ చేసి
ఈడిపోకుండా ఈ పక్కన పక్కన ముడేయండి అనుకో, బాగుంటుంది కట్టడానికి. అది అలాగే సుతనేయండి. ఆదామును చేసిన దేవుడు హవ్వను తోడుగానిచ్చెను. ప్రార్థన ఆయన మంగళసూత్ర ధారణ చేస్తూ ఉండగా దానికంటే ముందు ప్రార్థన. జక్కరి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. పెండ్లి కుమారుడి యొక్క తాతగారు జక్కరి గారు చెయ్యి ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. దేవా, ఇంకో తండ్రి, బిడ్డలనిచ్చి వివాహ సమయాన్ని ఏర్పరిచి ఈ క్షణాన్న ఒక దివ్యమైన సంగతితో మా హృదయం ఉప్పొంగుచుండగా ఒక ఇంటిని కట్టుచు ప్రభువా, ఒకరికొకరు నమ్మకస్తులుగా జీవించడానికి ఆరోగ్యంతో నింపి నీ సమృద్ధిగా బిడ్డలను దీవించమని అడుగుతున్నాను తండ్రి. ఈ మంగళసూత్ర ధారణలో సహనంగా వేయిస్తున్నప్పుడు తండ్రి, ఒకరికొకరు అర్థం చేసుకుని బ్రతకడానికి, ఒకరు ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించడానికి నీ కృపను తోడుగా ఇమ్మని, బిడ్డలను నూరంతలుగా ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రార్థన చేసిన జక్కరి గారి ప్రత్యేక వందనాలు. అయ్యా, నేను చెప్తాను ఒక్కొక్క ముడి. వివాహ సంబంధమైన ఏ మూడు ముడి ప్రేమకును మంగళం డోలకు ప్రేమకును నిబంధనకును గురుకుగా ఈ మంగళసూత్రమును నీకు అంగీకరించును. చక్కటి సంగీత వాయించే తమ్ముళ్ళందరికీ ప్రత్యేక వందనాలు. మంచిది. ఇప్పుడు నేను 3 అంకెలు చెప్తాను. ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో మీ ప్రేమను ఈ పూలదండలో తెలియచేయాలి. 1. నేను చాలా ఎత్తున్నాడమ్మా, మీరు ఎలా ప్లాన్ చేస్తావో చేసుకో. ఇప్పటికే దూరంగా పెడుతున్నాడు ఈయన, మెడాల దూరంగా పెడుతున్నాడు. అమ్మా, అమ్మాయికి అందుబాటులో ఉండు. నువ్వు ఇప్పుడు ఆమె చూపించాలనుకున్నా, నువ్వు ఎక్కడో ఉంటే మరి ఎలా కుదురుతుంది? నువ్వు పై ఫ్లోర్లో, అమ్మాయి ఏమో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. 1, 2, 3, 4. నేను ముందే చెప్పాను ఈయన అందట్లేదని.
వాళ్ళు పవిత్రులకు వరదివ్య తేజులకు వరదివ్య తేజులకు వరదివ్య తేజులకు వాళ్ళెట్టుడుయ్యా చూసారా ఎంత విపక్ష చూపిస్తున్నాడో పెళ్లి కొడుకు. ఆమెకేమో అందట్లేదు, ఇలాగంటాడు మళ్ళీ. చాలా సంతోషం. మరి పూలమాలలతో వాళ్ళు వాళ్ళ ప్రేమను వ్యక్తపరిచారు. మొట్టమొదటగా అమ్మాయి అబ్బాయి, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఒకరికొకరు గిఫ్ట్ ఇచ్చుకుంటారు. మొదటి గిఫ్ట్ నా అమ్మాయికి ఇచ్చేయండి. ఈ లోకంలో విలువైనది ఏదైనా ఉంటే అది దేవుని వాక్యం. సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు దేవుణ్ణే వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చుకుంటున్నారు. జాగ్రత్త, మీ బ్రతుకు కాలం అంతా ఈ వాక్యము చేత మీ జీవితాలను కట్టుకుని ఆ పరలోక మహిమను పొందడానికి మీ ఆ వైవాహిక జీవితాన్ని, మీ కుటుంబ జీవితాన్ని కొనసాగించాలని మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అలాగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాళ్ళ అమ్మాయిని ఇచ్చారు. ఎవరు? పుష్పాన్ని నీకు ఇచ్చారు. ఇప్పుడు అమ్మాయికి ఏమి ఇస్తున్నావు? వెరీ గుడ్, దేవుని ఇస్తాడట. ఒకటి ఇచ్చుకోండి అమ్మ, అందకన్నా తీసుకోండి. చూడమ్మా, నువ్వు మీ ఆయన గారికి ఏమిస్తావు? రాజేశ్పాల్, దేవుని వాక్యం దీనైనా తీసేయండి త్వరగా. అమ్మాయి పేరు రాసుకోండి. ఇంకేమైనా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఉంగరాలు కానీ ఆభరణాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఏమి లేవా? ఓకే, అటు ఉన్నాయంట. అబ్బాయి తరపున ఉన్నాయంట. ఉన్నాయన్నారు. మరి త్వరగా తీసుకురండి. మరి అన్నీ దగ్గరెట్టుకోవాలి రెడీగా. బయట ఎండ ఏంటన్నది ఉందా? అత్తగారు పడుతుందా? మెల్ల వేసిస్తే అమ్మాయికి బంగారం యొక్క
నగదు బొందు. మరి వాళ్ళ అత్తగారు కోడలికి సమర్పిస్తూ ఉన్నారు. ఏసైనాయన ఇదిగో ఇది ఇది అలా మెడ కింద ఇది ఆడ ఇది కిందకి రావాలి. ఇదే కిందకి రావాలా? ఆహా. సరే. ఓకే, ఈ సమయంలో సరే మనకి కనపడుతుంది. చక్కగా రాజేష్ పాల్ పుష్పలీల వివాహం ఎంతో ఘనముగా జరిగింది. ఇప్పుడు పెళ్ళైన సందర్భంగా రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది. ఈ సమయంలో ఒక పాట వేసుకుంటామా? రిజిస్ట్రేషన్ కార్యక్రమం. కూర్చో కూర్చో కూర్చో. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా. దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా. కళ్యాణం పెండ్లి కుమార్తె నుంచి ఒక సాక్షి సంతకం కావాలి. పెండ్లి కుమారుడు తరపున ఒక సాక్షి సంతకం. అతి మధురం.